హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మనం ఈరోజు ఐసీఎంఆర్ ఇన్స్టిట్యూట్ అయిన ఎన్ఐఓహెచ్ నుంచి రిలీజ్ అయిన ఒక నోటిఫికేషన్ కోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ వీడియోలో. అండ్ వీడియో డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు, ఒకవేళ మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్ని ఇస్తానండి. ఏంటంటే ఏపీ తెలంగాణ జాబ్స్, అలానే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే అప్డేట్ ఇస్తాను. వాటితో పాటు డిఫెన్స్ జాబ్స్, అలానే రైల్వే జాబ్స్, ఇలా జాబ్ ఇన్ఫర్మేషన్తో పాటు ఎగ్జామ్ అప్డేట్స్ కూడా ఇస్తానండి. అలానే సిలబస్ డీటెయిల్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఛానల్లో అప్డేట్ చేస్తాను. సో ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా మీకు ఛానల్ నుంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అండ్ ఫర్దర్గా మనం వీడియోలోకి వెళ్తే, ఎన్ఐఓహెచ్ అండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ అండి. ఇది యాక్చువల్గా ఐసీఎంఆర్ ఇన్స్టిట్యూట్ అనమాట, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయిన ఎన్ఐఓహెచ్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ డీటెయిల్స్ అన్ని ఫర్దర్గా చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ మీకు రెగ్యులర్ పోస్ట్స్ అని ఇచ్చాడు క్లియర్గా. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఫాలోయింగ్ రెగ్యులర్ పోస్ట్ అంటే ఇవి మీకు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ అనమాట. సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ డెఫినెట్గా అప్లై చేయండి. పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ ఇవి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్తే చూడండి, ఇక్కడ 2 పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. అప్పర్ డివిజన్ క్లర్క్ ఒకటి, లోవర్ డివిజన్ క్లర్క్ ఒకటి. ఇక్కడ అప్పర్ డివిజన్ క్లర్క్కి శాలరీ చూసుకుంటే మీకు పే లెవెల్ 4 అండి. 25,500 నుంచి 81,100 అండి. అంటే మీకు గ్రాస్ శాలరీ ఇనీషియల్గానే మీకు 50,000 వరకు ఉంటుంది గ్రాస్ శాలరీ. ఓకే. అండ్ లోవర్ డివిజన్ క్లర్క్ చూసుకుంటే మీకు పే లెవెల్ 2 19,900 నుంచి 63,200. అంటే ఇది కూడా మీకు 40,000 వరకు ఉంటుంది ఇనీషియల్గానే. మంచి ప్యాకేజ్ ఇచ్చాడండి అప్పర్ డివిజన్ క్లర్క్ అండ్ లోవర్ డివిజన్ క్లర్క్కి. డెఫినెట్గా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. అండ్ ఫర్దర్గా మనకి అప్లికేషన్ ప్రొసీజర్ చూసుకుంటే, ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయమన్నాడు. అండ్ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ అనేది March 20th నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే మీకు April 18th అండి. ఈ లోపే అప్లై చేసుకోవాలి. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే, ఇక్కడ మీకు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఎలా అప్లై చేసుకోవాలంటే, ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెట్టానండి. దానిపైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఆ పేజ్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే, ఇదిగోండి డీటెయిల్డ్ వేకెన్సీస్ అన్ని. యాక్చువల్గా మీకు ఈ ఐసీఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ అనేది అహ్మదాబాద్లో ఉందండి. ఈ అహ్మదాబాద్లో ఉండే ఈ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి ఈ లోవర్ డివిజన్ క్లర్క్ అండ్ అప్పర్ డివిజన్ క్లర్క్ పొజిషన్కి వేకెన్సీస్ అనేవి రిలీజ్ అయ్యాయి అనమాట. అప్లికేషన్ అనేది ఆన్లైన్లో ఇన్వైట్ చేస్తున్నారు, ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే. అది కూడా April 18th లోపు మీరు అప్లై చేసుకోవాలని చెప్పి ఇచ్చాడు ఇక్కడ క్లియర్గా. అండ్ ఈ ఎన్ఐఓహెచ్ అనేది మీకు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ అవుతుంది అనమాట. అండ్ ఫర్దర్గా పోస్ట్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అవి చూసుకుంటే, అప్పర్ డివిజన్ క్లర్క్ అండి, చెప్పాను కదా మీకు శాలరీ స్ట్రక్చర్ అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మీకు డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ అన్నాడు. అంటే డిగ్రీ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అండ్ డిగ్రీతో పాటు మీకు ఒక స్పెషల్ క్వాలిటీ ఉండాలి. ఏంటి అంటే మీకు టైపింగ్ స్పీడ్ ఉండాలండి. 35 words per minute ఇన్ ఇంగ్లీష్, లేదనుకుంటే 30 words per minute ఇన్ హిందీ. మీకు టైపింగ్ స్కిల్ టెస్ట్లో టైపింగ్ నాలెడ్జ్ కూడా చెక్ చేస్తారు. ఓకే. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 27 years మధ్యలో ఉండాలి. సో ఈ అప్పర్ డివిజన్ క్లర్క్కి డిగ్రీ అంటే ఏ డిగ్రీ చేసినా సరే మీకు టైపింగ్ నాలెడ్జ్ ఉంటే మీరు డెఫినెట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. శాలరీ కూడా మీకు 50,000 శాలరీ ఉంటుంది జాయినింగ్. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఏజ్ క్రైటీరియా చెప్పాను కదండి, 18 to 27. దీంతో పాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. దాని డీటెయిల్స్ కూడా ఫర్దర్గా చూద్దాం. అండ్ నెక్స్ట్ ఇంకో పొజిషన్ అండి, లో డివిజన్ క్లర్క్. ఈ లో డివిజన్ క్లర్క్ చూసుకుంటే దీనికి 12th standard ఆర్ ఈక్వలెంట్ అన్నాడు. అంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి టైపింగ్ స్పీడ్ సేమ్, టైపింగ్ స్పీడ్ ఆఫ్ 35 words per minute ఇన్ ఇంగ్లీష్, లేదనుకుంటే 30 words per minute ఇన్ హిందీ. ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో మీకు టైపింగ్ నాలెడ్జ్ ఉండి ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలండి, మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ 2 పొజిషన్లకి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎడిషనల్ క్వాలిఫికేషన్స్ కానీ ఏం అడగలేదండి. అప్పర్ డివిజన్ క్లర్క్ అయితే ఎనీ డిగ్రీ విత్ టైపింగ్ స్పీడ్, లోవర్ డివిజన్ క్లర్క్ అయితే ఇంటర్మీడియట్ విత్ టైపింగ్ స్పీడ్ ఉంటే సరిపోతుంది. ఓకే. రెండింటికి ఏజ్ క్రైటీరియా ఒకటే, 18 to 27 years మధ్యలో ఉండాలి. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చాడు. ఏంటంటే మీకు రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాడు కదండి, ఆ రిటర్న్ ఎగ్జామ్లో మీకు అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 50% వస్తే క్వాలిఫై అయిపోయినట్టు. ఓకే. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 40% వస్తే క్వాలిఫై అయిపోయినట్టు. వీళ్ళలో మీకు సెలక్షన్ ఎలా చేస్తారు అనేది కూడా ఫర్దర్గా చూద్దాం. వాళ్ళకి స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది, ఆ డీటెయిల్స్ కూడా ఫర్దర్గా చూద్దాం.
ఇదిగోండి ఎలా అప్లై చేయాలి అంటే మీ ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్, ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో పెట్టాను, అక్కడికి వెళ్ళి మీరు క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే ఆల్రెడీ చెప్పాను కదా 18th అండి, ఏప్రిల్ 18th ఈ లోపే అప్లై చేసుకోవాలి. అండ్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 1000 రూపీస్ పే చేయాలండి. అండ్ ఎస్సీ ఎస్టీ అలాగే పీడబ్ల్యూడి ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఎగ్జామ్స్ ఉంది, వాళ్ళైతే 500 రూపీస్ పే చేయాలి. అంటే ఎవరు అంటే కంప్లీట్ ఎగ్జామ్స్ అయితే ఎవరికి లేదు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే 500 రూపీస్ పే చేయాలి, మిగిలిన వాళ్ళందరూ కూడా 1000 రూపీస్ పే చేయాలన్నమాట. ఓకే, ఇది కూడా ఆన్లైన్లో పే చేయాలి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఇచ్చాడు, మీరు అప్లై చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు అటాచ్ చేసి అప్లోడ్ చేయాలని చెప్పి ఇచ్చాడు. సో మీరు అప్లై చేసే ముందే ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు స్కాన్ చేసి పెట్టుకొని అప్పుడు అప్లికేషన్ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. ఆ స్కాన్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏవో చూద్దాం. ఒకటోది ఏంటంటే ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, అంటే మీ 10th క్లాస్ మార్క్ షీట్ ఉంటుంది, లేదంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయినా. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నాడు. 10th ఆన్వర్డ్స్ మీరు డిగ్రీ వరకు, డిగ్రీ అయితే డిగ్రీ వరకు, ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ వరకు మీ సర్టిఫికేట్స్ అన్ని కూడా స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఓకే, ఇంకోటి ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రూఫ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెట్టాలి, లేదనుకుంటే అవసరం లేదు. ఇంకోటి ఇన్కమ్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారు కదా, ఇన్కమ్ అసెస్మెంట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఎస్ఎస్ సర్టిఫికేట్, ఆ సర్టిఫికేట్ పెట్టాలి. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో, రిలాక్సేషన్ అంటే రిజర్వేషన్ క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ కేటగిరీని బట్టి ఆ సర్టిఫికేట్ అనేది పెట్టాలి. ఇంకోటి ఎవరైతే గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారో వాళ్ళు కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పెట్టాలి, లేదనుకుంటే అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఓబీసీ వాళ్ళు ఎనెక్సర్ సిలో ఉన్న డిక్లరేషన్ ఫామ్ కూడా ఫిల్ చేసి పెట్టాలండి. ఓబీసీ వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఓబీసీ వాళ్ళు మీ సర్టిఫికేట్తో పాటు డిక్లరేషన్ ఫామ్ కూడా ఎనెక్సర్ సి ఉంటుంది, మీకు అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, ఆ ఎనెక్సర్ సి కూడా ఫిల్ చేసి అది కూడా స్కాన్ చేసి అటాచ్ చేసి మీరు అప్లోడ్ చేయాలన్నమాట. ఓకే, ఓబీసీ వాళ్ళకి ఇది ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఫర్దర్గా డిసేబిలిటీ ఉంటే డిసేబిలిటీ సర్టిఫికేట్ కూడా, ఇవన్నీ మీరు స్కాన్ చేసుకొని ఆ తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసి అవన్నీ రిక్వైర్డ్ ఎక్కడైతే మీరు అప్లోడ్ చేయాలో అక్కడ అప్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే సెలక్షన్ ప్రొసీజర్ అండి, ఆల్రెడీ చెప్పాను కదా మీకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందని, ఇదిగోండి ఇక్కడ మెన్షన్ చేశాడు. సెలక్షన్ ఫర్ ది పోస్ట్ అప్పర్ డివిజన్ క్లర్క్ అండ్ లోవర్ డివిజన్ క్లర్క్ విల్ బి త్రూ రిటర్న్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్. స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ నాలెడ్జ్ టెస్ట్ ఉంటుంది అన్నమాట. మీకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, అలాగే స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. మీకు సెలక్షన్ రెండింటి పొజిషన్లకి, అప్పర్ డివిజన్ క్లర్క్ అండ్ లోవర్ డివిజన్ క్లర్క్ రెండింటికి కూడా రిటర్న్ ఎగ్జామ్ అండ్ స్కిల్ టెస్ట్ రెండు ఉంటాయి అన్నమాట. ఈ రిటర్న్ ఎగ్జామ్ అనేది 100 మార్క్స్ ఉంటుంది, 100 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి ఇక్కడ. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్ అనేది డిడక్ట్ చేస్తారు అనమాట. ఓకేనా, అండ్ సిలబస్ డీటెయిల్స్ అన్ని మీకు వెబ్సైట్లో ఫర్దర్గా పెడతానని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ ఇచ్చాడండి, టాప్ 20 మెంబర్స్ని మాత్రమే సెలెక్ట్ చేస్తానని చెప్పి ఇచ్చాడు. సో మీరు ఎగ్జామ్ ఎంత బాగా రాస్తే మీకు అంత పాసిబిలిటీస్ ఉంటాయన్నమాట. ఓకే, టాప్ 20 క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి స్కిల్ టెస్ట్ పెడతాడు. ఒకవేళ అందులో ఎవరైనా సెలెక్ట్ అవ్వలేదు అనుకోండి, నెక్స్ట్ టాప్ 20 మెంబర్స్ని తీస్తాడు అనమాట. ఫస్ట్ టాప్ 20, ఒకవేళ అందరూ సెలెక్ట్ అవ్వకపోతే నెక్స్ట్ టాప్ 20 తీస్తాడు. ఓకే, అది సెలక్షన్ ప్రొసీజర్ అనమాట. ఆ టాప్ 20 తీసి అందులో స్కిల్ టెస్ట్ పెట్టి, స్కిల్ టెస్ట్లో క్వాలిఫై అయితే, అంటే స్కిల్ టెస్ట్ ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే, అందులో క్వాలిఫై అయ్యారు అనుకోండి ఫైనల్ మెరిట్ మాత్రం మీరు రాసిన రిటర్న్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, ఇది సెలక్షన్ ప్రొసీజర్. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఏజ్ లిమిట్ అండి, ఏజ్ లిమిట్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఎస్సీ ఎస్టీ ఓబీసీకి ఎలా ఉండాలో అలానే ఉంటుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళి రావడానికి మాత్రం టీఏ ఏం ప్రొవైడ్ చేయరండి, మీ ఓన్ అరేంజ్మెంట్స్తోనే మీరు వెళ్ళాలని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇంకోటి ఏంటంటే సెలెక్ట్ అయిన వాళ్ళకి 2 years ప్రొబేషన్ ఉంటుందండి, ఈ 2 years ప్రొబేషన్ అయిన తర్వాతనే మీకు పర్మనెంట్ చేస్తారనమాట, అది ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే అదర్ ఇన్స్ట్రక్షన్స్ అండి, డేట్ టైము ఇవన్నీ మీకు అడ్మిట్ కార్డులో మెన్షన్ చేసి పంపిస్తాడు. మీకు అప్ టు డేట్ తెలుసుకోవడానికి ఈ ఎన్ఐఓఎస్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో చెక్ చేసుకోమని చెప్పాడు. ఓకే, క్వాలిఫైయింగ్ రిటర్న్ టెస్ట్ క్యాండిడేట్స్ షల్ బి ఇంటిమేట్ అబౌట్ డేట్ స్కిల్ టెస్ట్ టైపింగ్ టెస్ట్ అకార్డింగ్లీ. ఓకే, ఎవరైతే మీరు క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేస్తానని చెప్పి ఇచ్చాడనమాట. ఇంకోటి ఇక్కడ ఇచ్చిన పోస్టులు రెండు కూడా మీకు ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్ లైబిలిటీ అని చెప్పాడు. మీకు పోస్టింగ్ అనేది ఎక్కడైనా రావచ్చు ఫ్యూచర్లో అని చెప్పి, ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేస్తే మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి. సో మీకు ఈ ఐసీఎంఆర్ ఇన్స్టిట్యూట్స్ అనేవి మనకి ఆంధ్ర తెలంగాణలో కూడా చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి.
సో మీరు డెఫినెట్గా అప్లై చేయండి. ఫర్దర్గా మీరు కొన్ని సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ పెట్టుకొని మనకి నేటివ్ ప్లేస్లోకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో దూరం అని అప్లై చేయడం మానికండి. డెఫినెట్గా ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఎలిజిబిలిటీ ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ కదా, ఎనీ డిగ్రీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ చేసిన ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీకు టైపింగ్ నాలెడ్జ్ ఉంటే చాలు, ఎక్స్పీరియన్స్ కానీ ఎడిషనల్ ఇంకేం అడగలేదు. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్ లైబిలిటీ కాబట్టి డెఫినెట్గా మీరు ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మీ నేటివ్ ప్లేస్ ఏదైతే అక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టుకుని వచ్చే ఛాన్స్ అయితే డెఫినెట్గా ఉంటుంది. అండ్ ఫర్దర్గా ఎవరైతే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ గవర్నమెంట్ సర్వీస్ ఉన్నారో వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాలన్నమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ బోర్డు నుంచి ఇష్యూ అయినవే ఉండాలి. ఇంకోటి మీరు 2 పొజిషన్కి అప్లై చేయాలనుకుంటున్నారు అనుకోండి, రెండింటికి సెపరేట్ అప్లికేషన్ ఫిల్ చేయాలి, సెపరేట్గా ఫీజు కూడా పే చేయాలన్నమాట. అది ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఓబీసీ సర్టిఫికేట్ కోసం ఇక్కడ ఒక క్లాజ్ ఇచ్చాడండి. ఏంటంటే అది మీ ఓబీసీ సర్టిఫికేట్ అనేది 3 years కంటే ముందుది అయి ఉండకూడదు అనమాట. లాస్ట్ 3 years లోపు అయి ఉండాలి. దానికి ఎండింగ్ డేట్ కూడా ఇచ్చాడు. April 18 అంటే లాస్ట్ డేట్ ఏదైతే ఉందో ఈ లోపే, అంటే 3 years లోపు ఉన్న సర్టిఫికేట్ మాత్రమే మీరు సబ్మిట్ చేయాలి. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కూడా లేటెస్ట్ సర్టిఫికేటే ప్రొడ్యూస్ చేయాలి. ఓకే, నేను మీ క్వాలిఫికేషన్, ఏజ్, అలాగే మీ ఏదైతే అడిగాడు వీటన్నిటికి కూడా క్రూషియల్ డేట్ ఏది అంటే మీకు April 18 అనమాట. లాస్ట్ డేట్ ఏదంతో అది ఈ లోపే మీకు అవన్నీ ఎక్వైర్ అయి ఉండాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఏమైనా టెక్నికల్ మ్యాటర్స్ మీద క్వరీస్ ఉన్నాయనుకోండి, ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్కి మీరు మెయిల్ చేస్తే వాళ్ళు డెఫినెట్గా రెస్పాండ్ అవుతారు. ఓకేనా, అలాగే అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ అయితే ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్కి ఇవ్వండి డీటెయిల్స్. ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.